హలో ఎవ్రీవన్. దిస్ ఇస్ భావన. నేను కనిష్క ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అండ్ ఐ యామ్ ఆల్సో ద స్టూడెంట్ ఆఫ్ నెక్స్ట్ వేవ్ 4.0 అకాడమీ. అండ్ ఈ వీడియోలో నేను నా నెక్స్ట్ వేవ్ జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంటర్ అయిపోయాక ఏం చేద్దాం అన్న టైంలో మా అంకుల్ నాకు నెక్స్ట్ వేవ్ సజెస్ట్ చేయడం జరిగింది. సో, నేను ఆ విషయాన్ని మా పేరెంట్స్‌తో డిస్కస్ చేసి ఇట్లాంటి నెక్స్ట్ వేవ్ ప్లాట్‌ఫామ్ నిజంగా ఉందా? వాళ్ళు ఎలాంటివి కోర్సెస్ నేర్పిస్తారు అని కొంచెం సెర్చ్ చేశాక నేను ఒక వెబినార్ బుక్ చేసుకున్నాను నెక్స్ట్ వేవ్‌కి. బుక్ చేసిన తర్వాత ఆ వెబినార్‌లో నాకు ఆహ్, ఎలాంటి స్కిల్స్ ఉంటే ఎంఎన్‌సీస్‌లో జాబ్ వస్తుంది. ఎలాంటి ఆహ్, ఆహ్, లైక్ టెక్ స్కిల్స్ ఉంటే మనకి ఆహ్, హై పెయిడ్ జాబ్ వస్తుంది అన్న విషయాన్ని డిఫరెన్షియేట్ చేసి చెప్పారు. లైక్ ఆహ్, ఇప్పుడు నార్మల్ డిగ్రీ అండ్ బీటెక్ చేసే వాళ్ళకి అండ్ నెక్స్ట్ వేవ్‌లో ఎవరైతే మంచి స్కిల్స్ డెవలప్ చేసుకున్నారో వాళ్ళ గురించి డిఫరెన్షియేట్ చేసి చెప్పారనమాట. సో, తర్వాత నేను నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయ్యాను. ఆన్ 27th ఆగస్ట్ 2022లో నేను నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. కోడింగ్ లాంగ్వేజెస్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ బూట్‌స్ట్రాప్ అండ్ అబౌట్ గిట్ అండ్ ఆల్సో ఎస్‌క్యూఎల్ అండ్ ఇలాంటి కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని నేను చాలా స్టాటిక్ వెబ్‌సైట్ గానీ, డైనమిక్ వెబ్‌సైట్ కానీ ఆహ్, బై యూజింగ్ జావాస్క్రిప్ట్ నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేశాననమాట. సో, ఇలా నేను ఇక్కడ నెక్స్ట్ వేవ్‌లో నేర్పించిన స్కిల్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకొని చాలా వెబ్ అప్లికేషన్స్ నేను డెవలప్ చేశాను. ఈ నెక్స్ట్ వేవ్‌లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ద వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. వాళ్ళు ఎలా నేర్పిస్తారు అన్న విషయం నాకు చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ మనకి క్లాస్ ఉంటుంది. తర్వాత ఎంసీక్యూస్ అండ్ ఆల్సో కోడింగ్ ప్రాక్టీస్. ఇలా ఎంసీక్యూస్ అండ్ కోడింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల, హ్యాండ్స్ ఆన్ చేయడం వల్ల మనకి అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి అన్న విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. అండ్ దెన్ ఇలా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి మంచి అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కూడా జరిగింది. మనకేవైనా స్కిల్స్ డెవలప్ అవ్వాలి అనంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏం నేర్చుకోవాలన్నా గూడా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం వల్ల అది మనకు త్వరగా వస్తుంది. నేను స్టార్టింగ్ నెక్స్ట్ వేవ్ జాయిన్ అయిన స్టార్టింగ్‌లో అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. ఇందులో ఫ్లై హై ఛాలెంజ్ అని ఒకటి తీసుకొచ్చారు. దాని ద్వారా నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అప్పుడు స్టార్ట్ చేశాను ఛాలెంజ్ తర్వాత. సో, ఛాలెంజ్ అయిపోయిన తర్వాత 128 డేస్ నేను కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేశాను. తర్వాత నేను ఆ కన్సిస్టెన్సీ అకాడమిక్స్ వల్ల బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇక్కడితోనే కాదు, ఇంకా చేయాలి. ఇంకా మనది మనమే బ్రేక్ డౌన్ చేయాలి అన్న ఇంటెన్షన్‌తోని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను కన్సిస్టెన్సీగా ఉండడం. సో, స్టార్ట్ చేశాక ప్రెజెంట్‌లీ నేను 270 స్ట్రీక్‌లో ఉన్నాను. సో, ఇలా కన్సిస్టెన్సీగా ఉండడం వల్ల నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాననమాట. అండ్ నేను కన్సిస్టెన్సీగా ఉండడానికి నేను చేసే ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, నేను నా మైండ్‌లో నేను అనుకునే ఒక థింగ్ అనమాట. డైలీ ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. డైలీ ఒక న్యూ ఇన్వెన్షన్స్ అంటే ఏదైనా ఒక మంచిగా నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ నాలో ఉంచుకొని నేను ఇలా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాను. సో, మీరు కూడా కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇన్‌కేస్ మీరు చేయాలి అని అనుకుంటే ద బెస్ట్ థింగ్ ఏంటి అనంటే మీరు ఏం చేయాలి ఈరోజు నేను ఈ కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. నేను నేర్చుకునేది కొత్త విషయం అనే ఇంటెన్షన్‌తోని మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతారు. స్టార్టింగ్‌లో నేను ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. బట్ తర్వాత ఓవర్‌కమ్ అయ్యి నేను ఈ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. ఫైనల్‌గా నేను కంక్లూడ్ చేసేది ఏంటి అనంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల మనం చాలా అచీవ్ చేయొచ్చు. సో, బీ కన్సిస్టెన్సీ. సో, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.